ధర్మ జిజ్ఞాసులకు శుభాశీస్సులు. 15వ తారీఖు నుండి ఆషాఢమాసం ప్రారంభమవుతుంది. గుప్త నవరాత్రులు అని వారాహి నవరాత్రులు ప్రారంభమవుతాయి. ఇక్కడ వారాహి అనుష్ఠానము గత 10 సంవత్సరాలు అనుకుంటారు. అంతకుముందు కేవలం ఆ విషయం తెలిసినటువంటి శ్రీ విద్యా ఉపాసకులు మాత్రమే చేస్తున్నారు. అందుకని దీని పేరు గుప్త నవరాత్రులు. ఈ టీవీ అలాగే ఈ సోషల్ మీడియా యూట్యూబ్స్ వచ్చిన తర్వాత పండితులు కావచ్చు, పండితులు కాకపోవచ్చు, ఏదో ఒక అంశం చెప్తాము, లేవనెత్తదాము అని వెతుకుతూ ఉంటారు. విషయాన్ని 10 మందికి చెప్పాలనేటటువంటి తపంతో మంచిదే కాదనుడు. కానీ ఆ తపన ఎంతవరకు ఉండాలి? లోకం సుభిక్షంగా ఉండాలి అనే భావంతో నువ్వు చేస్తే చాలా సంతోషం. అంతేగాని నీ పబ్బం గడుపుకునేదానికి ఏదో పేరు ప్రఖ్యాతల కోసం తెలిసి తెలియకుండా నువ్వు ఏదంటే అది విస్తృత ప్రచారం చేసే ప్రయత్నం చేస్తే భగవంతుడు మెచ్చడు. సృష్టి, స్థితి, లయ, బ్రహ్మ, విష్ణు, మహేశ్వర్, ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్. ఈ సృష్టిని చేసేటటువంటి వారి వెనక ఒక ఆధ్యాశక్తి. ఏమిటి? ఆధ్యాశక్తి అని ఒక మహాశక్తి ఉంది. ఆ శక్తి కంటికి కనపడదు. ఆ శక్తికి రూపం లేదు, గుణములు లేవు. కానీ ఒక అద్భుతమైన మహాశక్తి, శ్రేష్టమైనటువంటి శక్తి. వర ప్లస్ అహం, వరాహం. ఇక్కడ వర అంటే ఏంది? శ్రేష్టమైన. అహం అంటే నేను, ఆత్మ. అంతేగాని మనం ఇంకేదో అర్థం జంతువుని తీసుకోకూడదు. శ్రేష్టమైనటువంటి ఆత్మ. ఆత్మ ఆకాశ, ఆకాశత్వాయు, వాయోరగ్ని, అగ్నిర్ ఆప, అతభ్య పృథివీ, పృథిభ్యో ఔషధయ, ఔషధిభ్యోన్నం, అన్నాత్ పురుష. ఇది సృష్టిక్రమం. సృష్టికి మూలం ఎక్కడ ఉంది? ఆత్మ. అదే సర్వశ్రేష్టమైనటువంటి అహం. వర అహం. వర అంటే ఇది శ్రేష్టమైన అహం, నేను. కనుక అట్టి ఆధ్యాశక్తి ఉపాసనే ఈ వారాహి నవరాత్రులు. దాన్ని అర్థం చేసుకునే దానికి అమ్మవారి యొక్క దండనాశక్తి అని, మంత్రిణీ శక్తి అని మనకు బ్రహ్మాండ పురాణం వర్ణిస్తుంది. ఇక్కడ నువ్వు 9 రోజులు ఓ విశేషమైన మంత్రాన్ని తీసుకోడు గురువు ద్వారా. గురువు లభించలేదా? అష్టోత్తరం చదువుకోండి రోజు. ఓ కలశం పెట్టగలుగుతారా? కలశం పెట్టారా? ఆ కలశంలో అమ్మవారు ఉన్నట్టు భావం చేసి ప్రతినిత్యం ధూపదీప నైవేద్యాలు పెడుతూ అమ్మవారికి ఆరాధన చేసి మూలమంత్రాన్ని జపం చేస్తున్నాను. అమ్మవారి యొక్క విశేషమైన నామాలు ఉన్నాయి బ్రహ్మాండ పురాణంలో. వాటిని మీరు చేయండి. లేదా గురువు ద్వారా లభించినటువంటి వారాహి మంత్రం మీ దగ్గర ఉంటే జపం చేయండి. లేదండి ఈ రోజుల్లో ఎవరు ఇస్తారండి? ఇస్తారు మనలో శ్రద్ధ ఉంటే. అది కూడా లేదు. ఏం చేయాలి? ఒక్క నామం చాలు. రోజుకి 1000 సార్లు జపం చెయ్యి. చక్కగా పంచపూజ చేసుకో. పంచపూజ అంటే అమ్మవారికి గంధము, పుష్పము, ధూపము, దీపము, నైవేద్యం. ఇదే పంచపూజ అంటే. చక్కగా పంచపూజ చేయండి. మానసికంగా భావాత్మకం కూడా చేయొచ్చు. లేదు మేము కలిసి పెడతామంటే చక్కగా ఒక మట్టి పాత్ర కానీ, లేదా రాగి పాత్ర కానీ, వెండి పాత్ర కానీ, అంటే చెంబు, కలశాన్ని ఏర్పాటు చేసుకోండి. అంతేగాని దానికి ముఖాలు తగిలించటం, శిరస్సును తగిలించటం, చిత్ర విచిత్రమైన అలంకారాలు చేయటం చెయ్యొద్దు. శాస్త్రంలో చెప్పినట్టు చేయండి.
మీరు అలంకారానికి చూపించిన ప్రాధాన్యత భక్తికి ఇవ్వరు. అలంకారం చేయటం, ఫోటో తీయటం, అందరికి పంచటం, లైక్లు చేయండి, షేర్లు చేయండి, అబ్బబ్బలే చేసినావు. ఏం చేసినావు నువ్వు? అలంకారం చేస్తే సరిపోతుందా? అనుష్ఠానం చెయ్యాలి, అలంకారం కాదు. పంచపూజ చేసావు, చక్కగా ఒక చిన్న చెంబులో అయినా సరే, రాగి చెంబులో, ఇత్తడి చెంబులో, వెండి చెంబులు లేదా మట్టి కలశం పెట్టుకున్నాం, అమ్మవారిని దాంట్లోకి ఆవాహన చేసినాం. అమ్మవారికి సంబంధించిన శ్లోకాలు కొన్ని ఉన్నాయి, అది అందరికీ తెలుసునే, ప్రత్యేకంగా ఏం చెప్పబలేదు. చక్కగా చేసుకోండి. లేదు, రోజుకి 1000 సార్లు అమ్మవారి యొక్క మూలమంత్రం ఉంది. మంత్రం కాదు ఇది, దీని మంత్రం కూడా చెప్పడానికి సాధ్యం లేదు. లలితా సహస్రం చదివేవాడికి అర్థమవుతుంది. విశుక్ర ప్రాణహరణ వారాహి వీర్యనందితాయై నమః. ఈ ఒక్క నామం చాలు, అమ్మ ప్రసన్నురాలవుతుంది. ఇది వశన్యాది వాగ్దేవతలు ఇచ్చినటువంటి గొప్ప నామం. ఇది నామం చాలు మంత్రం కన్నా. మంత్రానికి అనేకమైన నియమనిష్టాలు ఉంటాయి, కానీ నామానికి లేవు. చక్కగా ఈ ఒక్క నామాన్ని మీరు రోజుకి 1000 సార్లు అమ్మవారి దగ్గర కూర్చొని జపం చేయండి. పంచపూజ చేయలేదా, ఓ నమస్కారం చేయండి. ఎక్కడైనా గుళ్ళో కూర్చోండి, నిశ్శబ్దమైన స్థితిలో కూర్చోండి, ప్రశాంతంగా కూర్చొని ఈ 1000 సార్లు ఈ నామాన్ని మీరు పఠించండి. అమ్మ అనుగ్రహం లభిస్తుంది. ఇది చేస్తేనే అది వస్తుందని భ్రమలో ఉండొద్దు. నీ భక్తే అన్నిటికీ ప్రధానమైనది. ఆ అమ్మవారి మీద భక్తితో ఈ యొక్క నామాన్ని ఏమిటి, ఓం ఐం హ్రీం శ్రీం, ఓం ఐం హ్రీం శ్రీం విశుక్ర ప్రాణహరణ వారాహి వీర్యనందితాయై నమః. ఉపదేశంగానే భావించండి. ఇది అంటారు కదా, అయ్యో బీజాక్షరాన్ని ఎవరు చెప్పకుండా చేయకూడదు అనే ఒక ఉంటుంది కదా. ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, ఇదే ఉపదేశంగా భావించండి. ఓం ఐం హ్రీం శ్రీం విశుక్ర ప్రాణహరణ వారాహి వీర్యనందితాయై నమః. 1000 సార్లు జపం చేయండి. 9 రోజులు చేయండి. నీ శక్తి 1000 మేము చాలా చేస్తాం సమయం, సంతోషంగా చెయ్యి. అమ్మవారి దగ్గర కూర్చో, పంచపూజ చెయ్యి, జపం చెయ్యి. ఆనందిస్తుంది, కరుణిస్తుంది, నీ మనోవాంఛను నెరవేరుస్తుంది. నీ శ్రద్ధ భక్తి ఉంటే. 12 నామం ఉన్నాయి అమ్మవారి. వాటిని కూడా 1 సారి 2 సార్లు 3 సార్లు 5 సార్లు నీ ఇష్టానుసారాలుగా నువ్వు పారాయణం చేయొచ్చు. లేదా ఈ చెప్పినటువంటి విశుక్ర ప్రాణహరణ వారాహి వీర్యనందితాయై నమః అనేది ఉంది కదా, దీన్ని సంపుటి చేసి నువ్వు సహస్రం కూడా చేయొచ్చు. సహస్రనామ స్తోత్రం ఉంది కదా, లలితా సహస్రనామ స్తోత్రం. దానికి ఈ యొక్క నామాన్ని సంపుటి చేయటం అంటారు. సంపుటి అంటే ఏంది? ఉన్నటువంటి 184 శ్లోకాలకి ప్రతి శ్లోకానికి మొదట చివర ఈ శ్లోకాన్ని జోడించి మొత్తం 184 శ్లోకాన్ని పారాయణం చేయటం సంపుటి పద్ధతి అంటారు దాన్ని. అలా చేసినావా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ఇది చేయటం మన ధర్మం, ఆధ్యాశక్తిని ఆరాధించటం. మాకు అలవాట్లేదండి అన్నాం, సంతోషం. నమస్కారం చేసుకొని చక్కగా భోంచేసి పడుకో. వరాహి నవరాత్రులు 9 రోజులు అమ్మవారిని ఆరాధన చేసుకోండి. ఇక ఆ వారాహీన సంబంధించినటువంటి విశేషమైన స్తోత్రాలు అన్నీ లభిస్తున్నాయి. ఇప్పుడు నేను ప్రత్యేకంగా చెప్పవలేదు. వాటిని మీరు
అనుసరించి చేసుకోండి. లేదు స్వామి అని మాకు మీతో మాట్లాడాలి అనే జిజ్ఞాస ఉంటే 9966690246 కాల్ చేసి నాతో సంభాషించవచ్చు. ఏదైనా డౌట్లు ఉంటే క్లారిఫై చేసుకోవచ్చు. కానీ ఈ గుప్త దేవి నవరాత్రుల్ని, వరాహి నవరాత్రుల్ని అందరూ కూడా చేసి ఆనందంగా సుఖశాంతులతో వర్ధిల్లుతారని ఆశిస్తూ శ్రీ విద్యోపాసకులు శ్రీ మండే లక్ష్మీ నరసింహారావు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం తత్సత్, ఓం తత్సత్, ఓం తత్సత్.